ఫ్రెండ్స్ ఇప్పుడే నేను వార్త బీఆర్ఎస్ హరీష్ రావు కేటీఆర్లకు పీఎం మోడీ బంపర్ ఆఫర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏంటో ఆఫర్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు కేటీఆర్కు కేంద్రంలోని మోదీ సర్కార్ అద్దరిపోయే శుభవార్త చెప్పింది. వీరి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను కలుపుతూ హైవే నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. సిరిసిల్ల నుంచి సిద్దిపేట వరకు నాలుగు లైన్ల హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి 1100 కోట్లను అనుమతులు ఇచ్చింది. ఈ రోడ్డు పొడవు 36 కిలోమీటర్లు ఉండగా 25 చోట్ల డేంజర్ మలుపులు ఉన్నాయి. ఇప్పటికే సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి సిద్దిపేట జిల్లాలోని దుద్దడ వరకు హైవే 365B ఉంది. అయితే ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ రోడ్డును సిద్దిపేట మీదుగా సిరిసిల్ల వరకు పొడిగించనున్నారు. దీంతో దుద్దడ సిద్దిపేట మధ్య పనులు చేపట్టారు. సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వెళ్లేవారు ఈ రోడ్డుపైనే రాకపోకలు సాగిస్తుంటారు. 36 కిలోమీటర్ల దూరం సిరిసిల్ల నుంచి సిద్దిపేట వరకు 36 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రోడ్డుపై 25 చోట్ల డేంజర్ మలుపులు ఉన్నాయి. అంటే దాదాపు ప్రతి కిలోమీటర్న్నరకు ఓ మలుపు ఉంటుందన్నమాట. దీంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణంతో వాహనదారులకు ఈ టర్నింగ్ల టెన్షన్ తప్పనుంది. ఈ రోడ్డు మార్గంలో సిరిసిల్ల మానేరు వాగుపై మరో కొత్త బ్రిడ్జిని నిర్మించనున్నారు. అయితే 150 ఫీట్ల వెడల్పు, 54 కిలోమీటర్ల పొడవు. సూర్యాపేట నుంచి దుద్దడ వరకు ఉన్న ఈ రహదారి 365Bని ఎక్స్టెన్షన్స్ చేస్తూ మొత్తం 54 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించనున్నారు. 150 అడుగుల వెడల్పుతో 1100 కోట్ల రూపాయల నిధులతో ఈ నేషనల్ హైవేను కేంద్రం ఆమోదం చేసింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.